మనం గతంలో ఇప్పుడు దాకా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క ముఖము కలిగిన దాని గురించి చర్చించుకుంటూ గతంలో మనం షణ్ముఖి కార్తికేయ స్వరూపమైన రుద్రాక్ష గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సప్తముఖి రుద్రాక్ష అంటే 7 ముఖములు కలిగిన రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది, సప్తమాతృక స్వరూపము. ఈ రుద్రాక్ష అంటే ఎవరైనా దేనికి భయపడతారంటే శనికి భయపడతారు, శనిగ్రహానికి. దేనికి ఆశపడతారంటే ధనానికి ఆశపడతారు. శని దోషాలకి ఎదుర్కోవడానికి, ఆ దోష నివారణకి ఇది ఉపయోగపడుతుంది అంటే ప్రతి వాళ్ళు దాని వైపే చూస్తారు. అందుకనే సప్తముఖి రుద్రాక్ష ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు. ఇక ఇది ఐశ్వర్యానికి ప్రతిరూపం, ఇది లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఒకటి భయపడతాం శనికి, ఇంకోటి ఆశపడతాం ధనానికి. ఈ రెండు ఇందులో ఉంటాయి. కాబట్టి సప్తముఖి రుద్రాక్ష అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఉండి ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి అవకాశం ఉండి ఇందులో నకిలీలు కూడా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా అని సప్తముఖిలో నకిలీలు ఉండవని మనం భ్రమించక్కర్లేదు. నకిలీలు కానిది ఏదీ లేదు. అందులో రుద్రాక్షలు ఒక నమ్మకానికి సంబంధించింది. నమ్మకం ఎక్కడుంటే అక్కడ మోసం ఉంటుంది. రుద్రాక్షల్లో అయితే 100కి 99% నకిలీలకే అవకాశం ఎక్కువ. ఈ సప్తముఖి రుద్రాక్ష విషయానికి వస్తే ఇది సప్తమాతృక స్వరూపము, లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఇది ధరించేటువంటి వాళ్ళు ఎప్పుడైనా ధరించేటప్పుడు ఒక కాంబినేషన్లో ధరిస్తే బాగుంటుంది. ఆ కాంబినేషన్లో ధరించేటప్పుడు పక్కన మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే 7 ముఖాల రుద్రాక్ష ధరిస్తే పక్కన బ్యాలెన్స్ చేస్తూ ఉండాల్సిన రుద్రాక్ష అష్టముఖి అంటే 8 ముఖములు. మనం అదేమిటో తర్వాత చెప్పుకుందాం దీని తర్వాత వీడియోలో. 8 ముఖములు కలిగిన రుద్రాక్ష అష్టమాతృక స్వరూపము, గణపతి స్వరూపము. అంటే 7 పక్కన 8 ముఖాలు ఉంటే లక్ష్మీ గణపతులు అవుతారు, బ్యాలెన్స్ అవుతుంది. అలాగే సప్తముఖి పక్కన ఇంకొక రుద్రాక్ష ఏం బ్యాలెన్స్ అవుతుందంటే దశముఖి. ఎందుకు అంటే దశముఖి విష్ణు స్వరూపము. సో లక్ష్మీ నారాయణులు కానీ లక్ష్మీ గణపతులు కానీ బ్యాలెన్స్ అవుతుంది. ఇక మేరువుగా మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. ఎందుకు మేరువు వేసుకోవాలి అంటే రుద్రాక్షలు 1 కానీ రుద్రాక్షలు 2 కానీ 4 కానీ వేసుకోరు, బేసి సంఖ్యలో వేసుకుంటాం. అనగా 1 రుద్రాక్ష 3 రుద్రాక్షలు అలా వేసుకుంటాం. అందుకనే మేరువుగా ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఈ సప్తముఖి రుద్రాక్ష కాంబినేషన్లో వేసుకుంటే మంచిది. ఓం నమ శివాయ. రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ రుద్రాక్షలే. అంటే 1% అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఒక కోల్గేట్ పేస్టో ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా, అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులు ఇస్తాడు, అది కరెక్ట్ కాదేమో. వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి. రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా, వాళ్ళ వేష భాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు.